ఓకే, బాగున్నారంట. ఇటువైపు కూడా ఉన్నారు చూడు పిల్లలు. బాయ్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పు. అవును, ఇటువైపు చూడు గేట్ దగ్గర పిల్లలు నుంచి ఉన్నారు. బాగున్నారా? ఐస్ క్రీమ్ తిన్నారు ఎంతసేపు? ఎంతసేపు మీరు ఐస్ క్రీమ్ తిన్నారు కదా? కేక్ తిన్నారా? వీడు చూశాడంట మీరు తినింది. ఓకే, ఏంటి దగ్గరికి రండి, మీతో మాట్లాడతారు. చిక్కు ఇట్లా దగ్గరికి రా, దగ్గరికి ఇట్లా మీతో మాట్లాడతారు. చిక్కురా ఇట్లా, ఇటు పక్కన ఇటువైపు రండి. వాళ్ళు రావాలంట. సరేలే, మన పిల్లలతో మనం మాట్లాడు. ఇదో అంకుల్ ఆంటీస్ అందరూ ఉన్నారు. అంకుల్ మీరు ఫోటో తీస్తున్నారంట. ఓ మళ్ళీ మామ అంకుల్ అంట ఆయన. ఓకే, మళ్ళీ మామ అంకుల్ ఫోటో తీశారు. థ్యాంక్ యూ అంకుల్ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. అందంగా తీశారా? ఉన్నదే వస్తుందిలే. ఓకే, సాయి అంకుల్ కూడా ఉన్నారంట. ఓకే పిల్లలు, VBS గురించి, VBS లో పిల్లలు ఏం నేర్చుకున్నారు? ఓ పాపము చేయకూడదు. సరే, పాపం చేస్తే ఏమవుతుంది? పాపము చేస్తే శాపం వస్తుందంట. అవును కదా, మనుషులందరూ పాపం చేసిన దానివల్ల శాపం వచ్చింది కదా. శాపం వచ్చింది. సరే, ఇప్పుడు శాపం పోవాలంటే ఏం చేయాలి? బైబిల్ ఏమంటుంది? ఓ ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం కదా. మనం పాపం పోవాలంటే ఎవరి దగ్గర రావాలి? ఏసే దగ్గరికి రావాలి. సరే, యేసయ్య ఈ లోకానికి వచ్చాడు కదా, ఆయన మానవుడికి వచ్చాడు. ఆయన పాపం చేయలేదా? ఓ చేయలేదంట. పిల్లలు, యేసయ్య పాపం చేశాడా? ఆయన మానవ రూపంలో వచ్చిన దేవుడు, కానీ ఆయనలో ఏ పాపము లేదని ఆయనే అన్నాడు. వాక్యం అంటుంది, నాలో ఏ పాపం ఉండినను మీరు చెప్పండి అని యేసయ్యని అడిగాడు. కానీ యేసయ్య జీవితంలో ఏ పాపం లేదు కదా. యేసయ్య దగ్గరికి వస్తే మనకి మార్గము జీవము ఆయనే కాబట్టి యేసయ్య. సరే చిక్కు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా? పిల్లల్ని ప్రేమిస్తున్నాడా? లేదా ఇక్కడున్న అంకుల్స్ ఆంటీస్ అందరిని ప్రేమిస్తున్నాడా? చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. వావ్, అందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఒకసారి చెప్పండి కొద్దామా? ఇక్కడ ఉన్న ఆంటీ అంకుల్ ఎవరైతే ఈ యొక్క స్పీకర్ లో వింటున్నారో మీ అందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు అని చిక్కు చెప్తున్నారు. కరెక్టా? కరెక్టా? ఇక్కడ ఉన్న పిల్లలు కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఆ గేట్ దగ్గర నుంచున్న పిల్లలు కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. కూలింగ్ గ్లాస్ చేసుకున్న నిన్ను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడంట. ఓకే, సూపర్. ఓకే పిల్లలు, అందరూ ఒకసారి చిక్కు క్లాప్ చేద్దామా? సరే, యేసయ్య సిలువలో కొట్టబడ్డాడంటే అవునా? ఏం తప్పు చేశాడు యేసయ్య? యేసయ్య ఏ తప్పు చేయకుండా ఎందుకు శిక్ష పొందాడు? మనము చేసిన పాపమే. గమనించారా పెద్దవాళ్ళారా? మనం రోజు చేస్తున్న పాపాలు, ఆ పాపాలని కడగడానికి, ఆ పాపాలని తీర్చడానికి ఎక్కడికి వెళ్ళినా కుదరదు. యేసే తన రక్తము ద్వారా, పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపములను కడిగి శుద్ధీకరించాడు. కాబట్టి ఎవరైతే యేసే నమ్ముకుంటారో వారి పాపములు క్షమించబడును. యేసేని విశ్వసిస్తారో వారి పాపాలు క్షమించబడును. అవును కదా? ఓకే, సమాధి చేయబడ్డాడు. తర్వాత తిరిగి లేచారు, మరలా రాబోతున్నాడు. ప్రేమైన వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభువారు మరలా రాజుగా రాబోతున్నాడు. ప్రతి మానవుడిని తన రాజ్యానికి, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లబోతున్నాడు. పరిశుద్ధ లేఖనము అంటుంది ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు. కాబట్టి చిక్కు, అందరిని ఆహ్వానిద్దామా? అందరూ రండి, యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య మన పాపములను క్షమిస్తాడు.
చిక్కుకు అందరూ ఒకసారి చెప్పండి కడదామా? యేసే మన పాపాలు క్షమిస్తాడంటాం. ప్రేమైన వాళ్ళారా, ఈ మైక్ లో వింటున్న మీ అందరి జీవితాల్లో పాపం ఉన్నది. ఏదో ఒక తప్పు చేస్తున్నాం, ఏదో ఒక పాపంలో ఉన్నాం. మనం ఆ పాపం నుండి మనం విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అది చెప్పడానికే మా పిల్లలు మేము కూడా బెరాక సంఘం మందిరం నుండి మీ వద్దకు వచ్చాం. కాబట్టి రండి, మారు మనసు పొందుదాం, పరలోక రాజ్యానికి వెళ్దాం. సరే చిక్కు అందరికి బాయ్ చెప్పి, బాయ్స్ అందరు బాయ్ చెప్పండి. చిక్కు వెళ్ళిపోతాడు. ఆయన డ్రైవర్ అంకుల్ తోలకుండా ఏం చేస్తారు? ఓకే గర్ల్స్ అందరూ బాయ్ చెప్పండి. సాయి అంకుల్ టాటా అంట, మళ్ళీ అంకుల్ టాటా అంట. ఓకే చిక్కు భద్రంగా వెళ్ళిపోతావా? జాగ్రత్త ఇరవలే. 1 2 3 ఆగుతా అట్లే చిన్నగా. ప్రియమైన వాళ్ళ